రేపటి నుండి తిరుమలలో ప్రారంభం అవుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందామా. అయితే బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు రోజు మేజర్ గా 2 విధానాలు జరుగుతాయి. అదే అంకురార్పణం మరియు సేనాధిపతి ఉత్సవం. అంకురార్పణం అనేది ప్రతి పెద్ద ఉత్సవానికి ముందు తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇది మొదలయ్యే ముందు ధాన్యాలు బాగా మొలకెత్తేలా భూదేవిని సంతృప్తి పరచడానికి మేదిని పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత మట్టి కుండల్లో పుట్టమన్నుని నింపి నవగ్రహాలకు సంకేతంగా 9 రకాల ధాన్యాలను నాటుతారు. దీనినే బీజవాపనం అని అంటారు. అదే రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం. ఈ విధానం అయ్యాక స్టార్ట్ అయ్యేది బ్రహ్మోత్సవంకి మొదటి రోజు. ఈ మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభం అవుతుంది. అంటే ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగరేస్తారు. దీని అర్థం స్వామివారు అన్ని లోకాలకు ఉత్సవ ప్రారంభాన్ని తెలియజేస్తూ దేవతలని ఆహ్వానించినట్టు లెక్క. ఇక సాయంత్రం పెద్ద శేషవాహనం. శ్రీ మలయప్ప స్వామివారు ఆదిశేష వాహనంపై మాడవీధుల్లో విహారిస్తారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఆధారమైన ఆదిశేషుడు భక్తులకి కూడా రక్షణ, స్థిరత్వం, శాంతి సూచిస్తాడు.